హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళొచ్చేసి పసుపుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కల్తీ లేకుండా పసుపుని ఇంట్లోనే స్వచ్ఛంగా మనమే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బావుంటుంది. ఇందులోకి కెమికల్స్ ఏవి లేకుండా అలాగే కలర్స్‌ని వాడకుండా స్వచ్ఛమైన పసుపుని తయారు చేసుకోవచ్చు. ఈ పసుపుని ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన బాడీకి కూడా యాంటీబయోటిక్‌లా పనిచేస్తుంది. ముందుగా ఇలా ఎండు పసుపు కొమ్మలను తీసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఒక కేజీని కానీ లేదా హాఫ్ కేజీని కానీ తీసుకొని వీటిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండబెట్టుకున్నట్లయితే పసుపు కొమ్మల్లో ఉన్న తేమంతా పోయి చాలా గట్టిగా అవుతాయి. ఇలా ఒక 2 రోజుల దాకా పసుపు కొమ్మల్ని ఎండలో ఎండబెట్టి తీసుకోవాలి. ఈ పసుపు కొమ్మల్ని కొంచెం కొంచెం రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎండలో బాగా ఎండబెట్టడం వల్ల పైన తడి అంతా ఆరిపోయింది. ఇలా ఆరిపోయిన పసుపు కొమ్మలను 1 లేదా 2 రోట్లో వేసుకొని దంచుకోవాలి. మీ దగ్గర మరి పెద్ద రోలు ఉన్నట్లయితే అన్నీ ఒకేసారి కూడా వేసుకొని దంచుకోవచ్చు. ఇలా రోట్లో సరిపోయే అన్ని పసుపు కొమ్మలేసుకొని చిన్న ముక్కలుగా దంచుకోవాలి. ఈ పసుపు కొమ్మల్ని 2 డేస్ దాకా ఎండలో ఆరబెట్టాను కానీ లోపల కొంచెం తడిగా ఉన్నాయి. ఇలా పసుపు కొమ్మల్ని చిన్న ముక్కలుగా దంచుకోవాలి ఇంకా కొంచెం మెత్తగా. చూడండి ఇదే విధంగా ఒక 5 లేదా 10 నిమిషాల దాకా దంచుకున్నట్లయితే మెత్తని పొడిగా అవుతుంది. ఇలా మొత్తాన్ని పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఈ పొడినంతా తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకుందాం. మనం డైరెక్ట్‌గా పసుపు కొమ్మలని మిక్సీలో వేసుకున్నట్లయితే పడవు కాబట్టి ఈ విధంగా రోట్లో దంచుకొని తీసుకున్నట్లయితే మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా దంచుకున్న పసుపునంతా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. చూడండి మరి పూర్తిగా కాకుండా కొంచెం బరకగా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పసుపు కొమ్మలన్నిటిని దంచుకొని తీసేసుకుందాం. మనం షాప్‌కి వెళ్ళి పసుపుని కొనే అవసరం లేకుండా ఇలా కొమ్మలను తెచ్చుకొని ఇంట్లోనే దంచుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే కల్తీ లేని పసుపుని మనమే ఇంట్లో చాలా బాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్‌లో వినాయక చతుర్థి వస్తుంది కదా! ఇలా పసుపుని ఇంట్లోనే తయారు చేసుకొని గణపతిని కూడా తయారు చేసుకోవచ్చు పసుపుతో. మనం రెడీమేడ్‌గా షాప్‌లో వెళ్లి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా పసుపుని తయారు చేసుకొని గణపతిని తయారు చేసుకోవచ్చు. ఇలా కోర్స్‌గా దంచుకున్న పసుపుని ఒక పెద్ద ప్లేట్‌లోకి వేసుకోవాలి. మనం పూర్తిగా రోట్లో ఏం మెత్తని పొడిలాగా చేసుకోలేదు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలన్నీ ఉన్నాయి చూడండి అక్కడక్కడ. ఇలా ప్లేట్‌లో వేసేసుకొని పల్చగా అనుకొని ఒక రోజంతా ఎండలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ చిన్న చిన్న పసుపు ముక్కల్లో ఉన్న తేమంతా ఆరిపోయి బాగా డ్రై అయిపోతాయి. ఈ విధంగా ఒక రోజంతా ఎండలో ఉంచుకొని తీసుకోవాలి. మనం ఇలా దంచుకున్న వెంటనే మిక్సీ పట్టుకున్నట్లయితే కొంచెం టైం తీసుకుంటుంది మిక్సీ పట్టడానికి. చూడండి ఒక రోజంతా బాగా ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అయింది. ఇందులో కొంచెం పసుపు కూడా వచ్చేసింది. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఈ ప్లేట్‌లో అడుగు భాగం అంతా మనం దంచుకున్నప్పుడే కొంచెం పసుపంతా పొడిగా అయిపోయింది. ఈ చివర్లో అంతా బాగా మెత్తగా పొడిగా అయిపోయింది. ఈ విధంగా మనం దంచుకొని ఎండలో ఆరబెట్టుకున్న పసుపు ముక్కలను కూడా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ బరక లేకుండా. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి పసుపు తయారైపోయినట్లే. ఇప్పుడు ఒక పెద్దటి బౌల్ తీసుకొని అందులోకి జల్లెడను పెట్టి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నట్లయితే మనకి పసుపులో ఎక్కడైనా మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా! అవన్నీ అందులోకి వచ్చేస్తాయి. పసుపుని మిక్సీలో ఆడిస్తున్నప్పుడు పసుపు వాసన అయితే చెప్పలేమండి. చాలా బావుంది. ఇంట్లోనే పసుపు కొమ్మలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి స్మెల్ అనేది చాలా బావుంది. మనం ప్యాకెట్‌లో తెచ్చుకున్నట్లయితే అందులో స్మెల్ అనేదే ఉండదు. ఇలా మిగిలిపోయిన దాన్ని కూడా మరొకసారి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ లాస్ట్‌లో వచ్చిన వేస్టేజ్‌నంతా పడేసేయండి. చూడండి ఇంట్లోనే స్వచ్ఛమైన పసుపుని మన చేతులతో మనమే తయారు చేసుకున్నాము. ఈ పసుపుని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఒక 1 మంత్ కానీ 2 మంత్ దాకా కానీ నిలువ ఉంటుందండి. చాలా బావుంటుంది. బయట షాప్‌కి వెళ్ళి ప్యాకెట్ పసుపుని కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా పసుపు కొమ్మలు తెచ్చుకొని పసుపుని తయారు చేసుకున్నట్లయితే వంటల్లో వేసుకున్నప్పుడు హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే పసుపు కొమ్మలతో పసుపుని తయారు చేసుకోవచ్చు.
ఈ పసుపు కొమ్మలని ఈ విధంగా దంచుకొని తయారు చేసుకున్నట్లయితే మనకి ఇంత స్వచ్ఛమైన పసుపు ప్యాకెట్‌లో దొరకదండి. ప్యాకెట్స్‌లో అయితే ఆ పసుపు పాడవకుండా ఉండడానికి కెమికల్స్ అలాగే రంగులు కూడా వేస్తుంటారు. ఇలా మనమే పసుపుని ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మనకి ఆ భయం అనేదే ఉండదు. ఈ పసుపుని కూరల్లో వేసుకున్నప్పుడు కలర్‌కి కలరు అలాగే టేస్ట్‌కి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పసుపుని చిటికెడంతా పాలలో వేసిచ్చినట్లయితే పిల్లలకు దగ్గు, జలుబు లాంటివి తొందరగా నయమైపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.